హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఆదర్శ. గైస్, నేను ఇందాక వీడియో ఒకటి అప్లోడ్ చేస్తే వెంటనే ఒక క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. బ్రోను తెలుగు టెక్ ఆదర్శ ఆది టెక్ ఎకాన్ అని. నెక్స్ట్ అందులో అయితే ఒక లోగో విత్ ఒక ఇంట్రో ప్లస్ ఇంకో ఛానల్ ఆర్ట్, ఈ మూడు అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అవి వచ్చిన వెంటనే మన ఛానల్ నేమ్ అనేది పర్మనెంట్గా ఒకటే నేను పెడతాను. అప్పటిదాకైతే కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుందన్నమాట. అప్పటిదాకైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేద్దాం. గైస్, మీరు ఒక ఏదైనా ఇమేజ్లో ఒక బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే remove.bg అని, పిక్సార్ట్ అని, ఇంకా సంథింగ్ యాప్స్ అన్నీ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని అన్ఇన్స్టాల్ చేసేయటం, remove.bgలోకి వెబ్సైట్లోకి వెళ్ళిపోవటం, ఇక అక్కడ మీ గూగుల్ ఇవన్నీ ఇచ్చేసి పెద్ద ఒక యుద్ధమే చేస్తారనమాట నాకు తెలిసి. అదంతా ఏం లేకుండా జస్ట్ మీ ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసేయడానికి సింపుల్ యాప్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. దానికోసం వచ్చేసేసి ఫోటోరూమ్. ఈ యాప్ గురించి మ్యాక్సిమం తెలుగులో అయితే ఏం వీడియోస్ అయితే ఏం లేవు, నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. ఈ యాప్ని యూజ్ చేస్తే మనకి ఎక్సలెంట్ క్వాలిటీలు అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీరు ఏ పిక్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఒకసారి రెమినీ యాప్ యూజ్ చేసి ఎన్హాన్స్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఎన్హాన్స్ చేయడం చూపించారనుకోండి, అది బాగా ల్యాగ్ అయిపోద్ది, వీడియో ఒక 5 minutes అబోవ్ వెళ్ళిపోతుంది. అదంత వద్దు. రెమినీ యాప్ గురించి మీకు వీడియో కావాలంటే ఫస్ట్ వీడియో ఆర్ సెకండ్ వీడియో చేశాను, దానికి ఒకసారి వెళ్ళి చూడండి. రెమినీ యాప్ సగం నుంచి మీకు అర్థమైపోద్ది అక్కడ ఆ వీడియో చూసారంటే. రెమినీ యాప్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటోరూమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోటోరూమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. డేటా అయితే ఆన్లో పెట్టుకోండి. డేటా ఇక్కడైతే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, దీని అయితే ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు గ్యాలరీలోకి వెళ్ళిపోండి. గ్యాలరీలోకి వెళ్ళిపోయి మీరు ఏ పిక్ని అయితే బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం అనుకుంటున్నారో ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ పిక్ ఉంది కదా, మా ఫ్రెండ్ అనమాట, ఈ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లయితే వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. చూస్తున్నారు కదా, ఒక 10 seconds కూడా టైం ఉండదు కావచ్చు. ఇక వెంటనే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసింది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఫార్మాట్లో, మామూలుగా పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడానికి కింద మీకు బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎరేజ్ అని ఉంది కదా, ఎరేజ్ మీద ట్యాప్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రాన్స్పరెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇట్లయితే మీకు ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ని సేవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి యాప్ అయితే చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ పర్సన్ దగ్గరికి వచ్చేసి మీరు ఇంకా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అవుట్లైన్ కానీ, అంటే మీరు అంటే ఏమంటారు బార్డర్స్ కానీ అట్లాంటివి ఏమన్నా కావాలంటే ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. అట్లా చూస్తున్నారు కదా, బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ, ఇది సైజ్ అనమాట. సైజ్ ఎంత కావాలి మీకు అట్లా. నాకైతే ఇవేం అవసరం లేదు, జస్ట్ నేను పిఎన్జీ ఫార్మాట్ కోసం వచ్చాను కాబట్టి ఇట్లా తీసుకుంటాను అనమాట. ఇట్లా చేసుకున్న తర్వాత మీకు ఇక ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. ఇక్కడ కింద సేవ్ టు గ్యాలరీ అని వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది. ఒకసారి ఫోటో మన గ్యాలరీ యాప్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఉందో లేదో. చూస్తున్నారు కదా, పిఎన్జీ ఫార్మాట్లో ఉంది. మ్యాక్సిమం క్వాలిటీ అయితే ఇక్కడ డ్రాప్ అవ్వలేదు, ఇందాక మనం సెట్టింగ్స్ చేసాం కదా, అందుకని గ్రీన్ లేయర్ వచ్చినట్టుంది. ఓకే, ఇట్లా అయితే మీరు వితౌట్ ఎనీ స్ట్రెస్ మీకు ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అయితే ఉంటుంది యాప్. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నాకు టేకులు పడతాను అంటే ఇక అదంతా వదిలేండి. ఈ యాప్ లింక్ అయితే మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీకు ఇంకేమన్నా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు వెంటనే రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, బాయ్. ఐ మీ తెలుగు టెక్ ఆదర్శ, డోంట్ కన్ఫ్యూజ్.